జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీ నాయకుల సమావేశం ఒకటి నిర్వహించారు. సమావేశంలో త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి యుద్ధం జరగాల్సిందే అనే ఒక కామెంట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులైనా పన్నుతారు, స్థానిక సంస్థల్ని దక్కకుండా చేయడానికి భయభ్రాంతులు చేస్తారు, వైసీపీ కార్యకర్తల్ని పోలీసుల్ని పెట్టి ఏదో చేస్తారు, కాబట్టి ఎక్కడా మనం ఇదవద్దు, యుద్ధం జరగాల్సిందే అని చెప్పి ఆయన అన్నారు. మరి అది ఫ్రస్ట్రేషన్తో వచ్చిన మాటలు అయితే కార్యకర్తలను రెచ్చగొట్టినట్టే కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడిన మాటలు, ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి యుద్ధం జరగాల్సిందే అనే మాటలు కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా అన్నారా, లేక ఆయనలో స్థానిక సంస్థల్లో అనుకున్న పెర్ఫార్మెన్స్ రాకపోవచ్చు అనే ఒక ఫ్రస్ట్రేషన్ లేదా ఒక భయం కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. రెండవది, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కాకపోయినా ఆ తర్వాత జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీడీపీ చంద్రబాబు నాయుడు పునాదులు కదిలించాలి అనే ఇంకొక కాల్ కూడా ఇచ్చారు. ఇప్పుడున్న ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఇది సాధ్యమా అనేది మనం మాట్లాడబోతున్నాం. దీనిపైన మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు, అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటే గారు, పోతుల బాలకోటే గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా ఆనంద్ సాగర్ గారు నమస్కారం. నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధం జరగాల్సిందే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, మనల్ని అలాగే పోలీసుల్ని అడ్డుపెట్టి దుర్వినియోగం చేస్తారు, మనల్ని గెలవకుండా చూస్తారు, లేదా ఓట్లు వేయకుండా చూస్తారు, ఏదో ఇంకా మీకు తెలుసు కదా, మీరు వినే ఉంటారు, ఫాలో అయ్యే ఉంటారు. ఒకసారి అది వినిపిస్తాను, అది విన్న తర్వాత దీంట్లోకి వెళ్దాం. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గానే వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. సో యుద్ధం జరగాల్సిందేనంట. మోకా ఆనంద్ సాగర్ గారు ప్లీజ్. సార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్తే. నమస్తే. ఇది ఎట్లా ఉందంటే సార్, ఇది 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆయన ఏ విధంగా నిర్వహించాడో, ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసి ఇండిపెండెంట్ కూడా నామినేషన్ లాక్కొని స్క్రూటినీలో వాళ్ళని డిస్మిస్ చేసి ఏకగ్రీవం చేసుకొని, పైగా ఏకగ్రీవానికి మేజర్ పంచాయతీకి 50 లక్షలు, మైనర్ పంచాయతీకి 25 లక్షల అవార్డు కూడా ప్రకటించి మోసం చేసి గెలిచాడో ఆ నిజాన్ని ఇప్పుడు తప్పుతున్నాడు సార్ ఆయన. అంతే, ఆయన చేసినట్టే అందరూ చేస్తారని ఊహిస్తున్నాడు. ఇంకోటి కూడా కోరుకుంటున్నాడు సార్ ఆయన. ఆయనకు ఆటంకాలు కల్పించాలి ప్రభుత్వం కోరుకుంటున్నాడు. ఆయన తిరగకుండా, లేకపోతే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా, స్థానిక ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులు పోటీ చేయకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించాలి, ప్రభుత్వం తనకులాగా అని అతను కోరుకుంటున్నాడు. అది జరిగే పని కాదు. ఆయన యుద్ధం గురించి మాట్లాడాడు గతంలో, సిద్ధం అని చెప్పాడు, వైనాట్ 175 అని కూడా చెప్పాడు, సింగిల్ గా సింహం వస్తుందని కూడా ఛాలెంజ్ చేశాడు. అన్ని విన్నాం సార్, డైలాగులు అన్ని విన్నాం. స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు, డైలాగులు కొడతాడు, వాళ్ళు చప్పట్లు కొడతారు, చాలా మామూలే. కానీ ఈవేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది ఆ నియోజకవర్గంలో, చెల్లిపోయిన వేణుగోపాల్ ఆధ్వర్యం. అక్కడ ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉందంటే పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల్లో చెప్తున్నాడు. మన పార్టీ పట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారు జనం అంతా, మన కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అని చెప్పి మనల్ని ఆహ్వానించడానికి, మనల్ని
స్వాగతం చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుని ఈ స్థానిక ఎన్నికల్లో మీరు యుద్ధం చేయాలి. ఈ యుద్ధం ఎలా ఉందంటే రాబోయే సాధారణ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఒక పునాదిగా ఉండి తెలుగుదేశం పార్టీ పునాది కదిలిపోవాలనేది ఆయన ఇచ్చిన సందేశం. అసలు ఈ పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అసలు ఈ పార్టీ ఏదైనా ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజోపయోగకరమైనటువంటి ఒక ఆందోళన కానీ ఒక కార్యక్రమం కానీ ఏమైనా చేసిందా? చేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా? వాళ్ళు ఏదన్నా మాట్లాడితే జల్లే కార్యక్రమం చేశారుగా. డిఎస్సి అక్రమాలంటూ తెగ పోరాటం చేశారుగా. ఏమైంది సార్? అది సెల్ఫ్ అయిపోయిందిగా. ఉంటాయి. ఇప్పుడు అతను ప్రతిదీ కూడా తన దొరికం తోడుకుని అందులో పడిపోతున్నాడు, అబాస్ పాలవుతున్నాడు. కాబట్టి అతన్ని మొన్న ఎప్పుడైతే ఇంకొకటిసారి ఒక డైలాగ్ చెప్పాడు మొన్న అక్కడ సిడిల్ అప్పలరాజు కొడుకు గురించి, కుర్రాడికి 18 ఏళ్ళు, చచ్చిపోయిన వాళ్ళకి 45 ఏళ్ళు అంటాడు. అంటే 45 ఏళ్ళు నిండునోడు ఎవరు చచ్చిపోయినా పర్లేదు అనమాట. ఇది కూడా అన్నారు ఆ మాట. పిల్లోడు అని వాళ్ళు కూడా అన్నారు అంటున్నాడండి. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నాడో ఇతనికి అర్థం కావట్లేదు. ఈ పార్టీకి పుట్టగతులు లేవనే విషయం అతనికి అర్థం కాకపోయినా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అర్థమయ్యే వాళ్ళు గ్రామాల్లో తిరగట్లేదు సార్. నేను నెచ్చిన గ్రామంలో ఉంటా, ప్రజలతో ఉంటా. ఒక్క కార్యకర్త కూడా ఏ కార్యకర్త కూడా తిరగట్లేదు. ఇంకా ఒక విషయం చెప్తున్నాను, కూటమి ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు, అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు. వైసీపీ వాళ్ళకు కూడా మీ ఎమ్మెల్యేలు పని చేసి పెడుతున్నారా? వస్తే చేస్తున్నారు, 100% చేస్తున్నారు. పారదర్శకతగా పెద్దపీట వేసి పార్టీ రైతుని ఆయన చెప్పాడు, కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్నాడు. ఈవేళ నిజంగా కూటమి ఎమ్మెల్యేలు కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు. నిజంగా పార్టీ కార్యకర్తలు చేసినా చెప్పినా వైసీపీ వాళ్ళకి బాగా చేస్తున్నట్టున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన విషయంలో న్యాయం ఉంటే చేసి పెడుతున్నారు సార్. ఇది మా కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మంచిదేలే, ప్రజలుగా చూడాలి. ఏ పార్టీ అయినా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలకే ప్రయారిటీ ఇవ్వాలి, కానీ పార్టీ అనే కోణంలో చూడకూడదు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, ఒక్క నిమిషం. బాలకోటే గారు, ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎన్నికల్లో పోరాడాలి, ప్రాణాలకు తెగించి పోరాడాలి, లేకపోతే నిద్రాహారాలు మాని శ్రమించాలి, ఎన్నికల్లో మనం ఏంటో నిరూపించాలి, గెలవాలి, ఇది చెప్పుకోవడంలో తప్పులేదండి. చెప్పాలి, కార్యకర్తలకి ఆ ఊపు తీసుకొచ్చే విధంగా చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకతని ఎలా సొమ్ము చేసుకోవాలి, ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయాలి, ఇంతవరకు ఓకే. ఇది ఎక్కడికి పోవాలి? యుద్ధం చేయాలి ఏంటండి? యుద్ధం చేయాలి, వాళ్ళు పోలీసులను అడ్డు పెడితే మీరు యుద్ధం చేయండి అంటే అప్పుడేమో సిద్ధం, ఇప్పుడు ఏకంగా యుద్ధమే అన్నట్టు స్థాయికి వచ్చేసారు ఆయన. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం. మీతో పాటు ఆనంద్ సాగర్ గారికి కూడా నమస్కారాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలో 2 కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే పిచ్చి ముదిరింది రోకలు కట్టండి. పెద్దోడికి లోకంతో పనే ఉండదు, సమాజంతో పని ఉండదు, మంచి చెడ్డలతో పని ఉండదు, మాట్లాడుకుంటూ పోతుంటుంటాడు, ఆయన అనుకున్నది చేసుకుంటూ పోతుంటాడు. ఇది కూడా అదే తరహా. రెండోది ఏంటంటే రాష్ట్రంలో అశాంతి కలిగించాలి, ఒక అభద్రతా భావం కలిగించాలి, పోలీసులకి ప్రభుత్వానికి శాంతి భద్రతలని విఘ్నం చేసే విధమైన చర్యలు చేపట్టాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. నేను మాటగా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది, దానికి పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఎన్నికల కమిషన్ మీద యుద్ధం చేస్తారా? పోలీసుల మీద యుద్ధం చేస్తారా? ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుడివైనా ఎన్నికలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, మనం గెలవాలి, పట్టు నిలబెట్టుకోవాలి, ఈ పట్టు రేపటి యొక్క అసెంబ్లీ ఎన్నికలకు మరింత బలపడాలి అనే సందేశం ఇవ్వాలి. కానీ వారి మీద యుద్ధం చేస్తారు. ఎవరు రెచ్చగొడతావు? ఆ చప్పట్లు కొట్టే వాళ్ళు ఏంటి? ఇటు బైక్ గుద్దిందంటావేంటి? బైక్ గుద్దితేనే, సైకిల్ గుద్దితేనే. ఒక గొర్రెల కాపరి ప్రాణం పోయింది అంటే ప్రాణం లెక్క పట్టాలా? నువ్వు బైక్ గుర్తుకొస్తుందా నీకు? ఇటువంటి నాయకులు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతున్నారు వెంకటకృష్ణ గారు, నాకు అర్థం కావడంలా. ఉమ్మేయాలి కదా కాండ్రించి. అరే ఒక దానయ్య కుటుంబం రోడ్డును పడ్డదు కదా, నిరుపేద కుటుంబం, బైక్ గుద్దింది,
కారు కూడా కాదు, రాజమండ్రిలో తొక్కి తొక్కి గుద్దింది. చర్యలు తీసుకోలేదా? అరెస్ట్ చేయలేదా? నీకులాగా ప్రభుత్వం అన్న కారే కదా ఉందా? చంద్రబాబు గారు 150 సార్లు చెప్తారు సార్ వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద కేస్ స్టడీ, దట్ పార్టీ నేమ్ ఈజ్ ద గొడ్డల పార్టీ. ఎందుకంటున్నాడంటే ఇదే ఆయనే చెప్పుకుంటున్నాడు. ఈ దుర్మార్గమైన వైఖరి ఎంతకాలం? నాడు కూడా అన్నావు సిద్ధం అని, యుద్ధం అని అన్నావు. వెరసి ఏమైంది? నువ్వే పెద్ద హీరోలాగా, నువ్వేది పెద్ద హిట్లర్ లాగా అనుకుంటున్నావు. కానీ నువ్వు పులకేసిలా మాట్లాడుతున్నావు. నీ పులకేసి మాటలకి రాష్ట్రం నవ్వుతుంటుంది. మీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఎలా జరిగినాయి? బడితెలు తీసుకొని జరిగినాయి. ఏం చేశారు? ఆ మాచర్లలో బోండా ఉమామహేశ్వరరావు గారు బుద్ధ వెంకన్న మీద, అది కదా మీ ఎన్నికల అదే నిర్వహణ. కదా ఇప్పుడు కూడా యుద్ధం అనే లైన్ అదేనేమో బహుశా. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో 150 సార్లు ఎన్నికలు నిర్వహించారు. ఇలాంటి దుర్మార్గమైన వైఖరి అయితే ఎప్పుడు ప్రదర్శించలా. మీరు అన్నట్టుగా ఓ ప్రెస్టేషన్ కోల్పోతున్నాం, ఎంతో కొంత నిలబెట్టుకోవాలి. కార్యకర్తలు రెచ్చగొట్టలేదు. పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా బలం రాకపోతే పోలీసులు పెట్టారని అని అంటారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఈవీఎంలతో గెలిపించారు అన్నట్టుగా బలం వస్తేనే మొనగాడిని అంటారు. అంటే కింద పడ్డా పై చేయి నాదే అనే తరహా. అంటే రాష్ట్రంలో నిప్పు పెట్టి వెనకటికి ఎవడో ఇల్లు తగలబడుతుంటే చుట్టని నిప్పు అడిగిందంట. ఇది అలాగనే ఉంది నాకైతే. సిద్ధమేంటి సార్? యుద్ధం ఏంటి అసలు? యుద్ధం ఏంటి? ఎవరు పునాదులు కదులుతాయి? నీ కుర్చీ కదిలింది కదా. అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావో అర్థం కాక వెనక్కి ముందుకు చూసుకున్నావు కదా. నేను నొక్కిన పట్టణ డబ్బులు ఏమైంది అని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాట అంటారు సార్, వెంకటకృష్ణ గారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం చెప్పాలి, నిజం కూడా నిత్యం ప్రచారంలో ఉండాలి. ప్రతిరోజు నిజం కూడా ప్రచారంలో ఉండాలి. లేకపోతే అబద్ధంతే పైచేయి అవుతుంది. తద్వారా రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకి చేడు జరుగుతుంది, కీడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా ఎస్ మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, ఆనంద్ సాగర్ గారు మాట్లాడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడాలి. ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని ప్రేరేపింపజేస్తే ఇప్పుడు కూడా సార్, ఇందాక నేను ఒక వీడియో చూశాను, ఏదో బిర్యానీ రేటు 10 రూపాయలు పెంచాలని చెప్పేసి ఒక వైకాపా మాజీ ఎమ్మెల్యే అనుచరులంట రెస్టారెంట్ మీద దాడి చేశారు, మద్యం తాగేసి. ఇది అవసరమా శాంతి భద్రతలకి? మీరు మాట్లాడారు కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని. మనుషుల ప్రాణాలు చూస్తున్నారు కదా మీ డబ్బు కోసం. ఉద్వేగాలు వస్తాయి కదా, గుండెపోటుతో చచ్చిపోతారు. అది తిరుపతి నెయ్యి నుంచి పోయిందో, ఎక్కడి నుంచి పోయిందో. ఈ విధమైన అరాచకాలు పైపెచ్చు వెంకటకృష్ణ మందంట 5 సీసాలకు 1 సీసం నకిలీ అంట. మూత ఎట్ట తీయాలి, ఎట్ట తాగాలి, అందులో పకోడీ ఏంటి, బజ్జీ ఏంటి, మ్యానుఫ్యాక్చర్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మధ్య వందకాల గురించి క్షుణ్ణంగా తెలిసినట్టున్నారు. ఏ సీసా, ఎంత ధర, ఎంత లిమిట్, 90 ml ఏంటి, అదే కదండి, అదే కదా చెప్పేది. ఆయనకి తెలియంది లేదండి. హీ నోస్ ఎవ్రీథింగ్. అది ఆయనకి తెలుసు కాబట్టి అంత సోదాహరణంగా కార్యకర్తలకి చెప్తారు. ఆయన మీరు అనుకుంటున్నారు ఆయనకి ఏం తెలియదు లేకపోతే అని, కానీ ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకనే ఇదంతా నడుస్తాం. ఆనంద్ సాగర్ గారు ఆయన ఇంకో మాట అన్నారు, ఏడాది తర్వాత జగనన్న మళ్ళీ పాదయాత్ర చేస్తాడని. అంటే ఆయనే జగనన్న అనుకుంటాడు, అది వేరే విషయం. జగనన్న పాదయాత్ర చేస్తాడని మళ్ళీ చెప్పారు. అంటే మళ్ళీ పాదయాత్ర ఆల్రెడీ ఒకసారి చేశారు, ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, ఎలక్షన్ అయింది, ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తే ప్రజలు ఆ పాదయాత్రగా స్వీకరిస్తారా? సార్ అదంతా మాట సార్, మాట. ఆయన పాదయాత్ర పేరు చెబితే ప్రజలు దాన్ని రోతగా భావించే పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. వాస్తవం. ఆయన యుద్ధం అన్నా, సిద్ధం అన్నా శుద్ధ అబద్ధం అని ప్రజలకు అర్థమైపోయింది. అలాగే ఆయన పాదయాత్ర కూడా అది ఒక రోతయాత్రగా చూసారు. ఎన్నో ఓదార్పు యాత్ర అన్నాడు, యాత్ర అన్నాడు, ఈ యాత్ర అన్నాడు, దాన్ని రకరకాలుగా అభివర్ణించారు జనాలు.
నెత్తి మీద చేతులు పెట్టాడు, ముద్దు మీద ముద్దు పెట్టాడు, బొగ్గలు గిల్లాడు, చెంపలు నిమిరాడు, కౌగులించుకున్నాడు, దళితులు నా మేనమావన్ అని చెప్పాడు. ఉద్యోగులకి 4 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. ఏది నిలబెట్టుకున్నాడు సార్? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆయన సొల్లు యాత్ర, రేపు జరగబోయేది కూడా సొల్లు యాత్ర. ఇంకా ముతగ్గా చెప్పాలంటే, కటువుగా చెప్పాలంటే మీరేమన్నా అంటారేమో, నేనేమన్నా ఆ యాత్ర శవయాత్ర అంతే. అది శవయాత్ర. దేనికోసం యాత్ర చేస్తాడు సార్? తండ్రి చనిపోయాడని సానుభూతి కోసం యాత్ర చేశాడు. జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ, నన్ను అక్రమంగా కేసులు పెట్టారని యాత్ర చేశాడు. ఇప్పుడు ఎందుకు చేస్తాడు? రాష్ట్రం సస్యశ్యామలుగా ఉందని చేస్తాడా? సుభిక్షంగా ఉందని చేస్తాడా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందని చేస్తాడా? అమరావతి నిర్మాణం చక్కచక్క జరుగుతుందని చేస్తాడా? పోలవరం పరుగులెడుతుంది నిర్మాణం అని రేపు ప్రారంభం కాబోతుందని చేస్తాడా? దేనికోసం చేస్తాడు? మావిగాని కావాలని చేస్తాడా? లేకపోతే నా చేతికి కత్తులు ఇవ్వండి, రప్ప నరుకుతానని చేస్తాడా? ఏంటి, దేనికి చేస్తాడు? అంతే కదా. ఇప్పుడు యుద్ధం జరగాల్సిందే అంటే రప్ప బ్యాచ్ యాక్టివ్ అవ్వాల్సిందే అనేది ఇండైరెక్ట్ గా ఆయన ఒక సందేశం ఇస్తున్నారు. అందులో డౌట్ ఏముంది? ఇది అది వెన్నులో ఒక వణుకు పుట్టింది సార్. ఏమిటంటే వణుకు ఏమిటంటే ఎన్టీఆర్ ఫార్ములా 86 ఫార్ములా, డైరెక్ట్ ఎలక్షన్స్ రేపు అది ఒక భయం పట్టుకుందిలే, అందులో డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారి దీంట్లో ఆ ప్రత్యక్ష ఎన్నికలు, మేయర్లు, చైర్మన్లు, ఇటువంటివి ప్రత్యక్ష ఎన్నికలు ప్రతిపక్షాలు జీర్ణించుకోలేదు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు జీర్ణించుకోరు. రైట్. ఎనీవే, ఒక్క నిమిషం. బాలకోటే గారు ఒక మాట, పాదయాత్ర మళ్ళీ చేస్తాడు జగనన్న అని ఆయన ప్రకటించుకున్నారు కదా, జగనన్న మళ్ళీ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? దేనికోసం? వెంకటకృష్ణ గారు, ఈ మధ్య కొత్త మాట ఒకటి విన్నారా మీరు? మన డిఎస్సి ఉపాధ్యాయులు విజయవాడలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నామకరణం చేశారు. అదేమిటంటే కారుణ్య నియామకపు ముఖ్యమంత్రిగా పనిచేశారు అని. సాధారణంగా ఏంటంటే తండ్రి చనిపోతే ఉద్యోగం చేస్తూ బిడ్డకో కూతురుకో కొడుకో ఉద్యోగం ఇస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తో. అలాగనే షర్మిలారెడ్డి గారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు తనంతరం కారుణ్య నియామక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది ఆయన యొక్క పరిస్థితి. ప్రజలు ఆయనకి కారుణ్య నియామకం ఇచ్చారా? కారుణ్య నియామక ముఖ్యమంత్రి గారు, మా నాన్నగారు చనిపోయారు, నేను రాజ్యం తెస్తాను, రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నన్ను జీవించండి, ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితేనే కదా ఇచ్చింది. చెప్తారు పాదయాత్ర చేసి? కాదండి, ఆయన దక్ష చూపించాడా, పరిపాలన విజ్ఞత చూపించాడా, ఏదో అనుభవం చూపించాడా, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడా, లేకపోతే హోం మంత్రిగా పనిచేశాడు? ఏం చేశాడు చెప్పండి? వేడుకుంటే శరణ కోరితే కారుణ్య నియామకపు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పేసి ముగ్గురు కలిసి చేతులు జోడిస్తే ఇచ్చిన పదవి అది. అలాగనే వచ్చాడు. మీరు ఇప్పుడు అడుగుతున్నారు, ఆయన పాదయాత్ర చేసినా, ఒడ్లు దండాలు పెట్టినా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కాలం పెరిగింది. ఏమోలే పాపం, బిడ్డ వచ్చాడు కదా మళ్ళీ నడుచుకుంటూ అని కరిగిపోతారేమో మనుషులు. అందుకని ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన పాదయాత్రగా చేయొచ్చు, పొరుగు దండాలన్నా చేయొచ్చు, దాన్ని మేము కాదను. కానీ ప్రజలు కూడా ఒలోమంటూ వెళ్ళిపోయే ఈ తత్వాన్ని విడనాడాలి. నాయకుడిని కూడా అంచనా వేయాలి. మనం వినే పదార్థాల్లో మంచిగా చేయడం. సార్ వెంకటకృష్ణ గారు, మనం మార్కెట్కి వెళ్తున్నాం, కుళ్ళిన వంకాయలు కొంటామా, మంచి వంకాయలు కొంటామా? అవును కదా. మరి ఒక నాయకుడిగా వెనక తిరుగుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, నువ్వు జేజేలు కొడుతున్నప్పుడు ఎవరు నష్టపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా నష్టం ఉందా? కొన్ని ఆయన భార్యామణి గారికి నష్టం ఉందా? బిడ్డలకు ఏమైనా నష్టం ఉందా? యుద్ధం అని అంటే నష్టపోయేది ఎవడండి నష్టపోయేది? నష్టపోతుంది ఎవరు అంటే ఒక నాయకుడు ప్రేరేపిస్తున్న విధానం. దాన్ని అంచనా వేయలేకపోతే తల్లిదండ్రులు కానీ లేదా యువత కానీ బొలోమంటూ వెళ్ళిపోతే ఎవరు నష్టపోతారు? ఆయన సొమ్మేం పోయింది? ఆయన తాడేపల్లి కాబట్టి యలహంక ప్యాలెస్ లో ఉంటాడు, లేదంటే లోటస్ భవన్ లో ఉంటాడు. ఎక్కడ ఉండలేడు ఆయన? ఆయనకి ఏం తక్కువ? ఈ రోజున ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక రాజకీయాలు నేర్పాలి. మీరు ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు, అసెంబ్లీకి వెళ్ళి చర్చించవచ్చు, అసెంబ్లీకి పోవు, పార్టీగా మీటింగ్ పెడతావు, పునాదులు కదిలిపోవాలని రెచ్చగొడతావు. అలా పునాదులు కదిలిపోవాలని రెచ్చగొడితే నీ పునాదులు కదిలిపోయినాయి. నీ పునాదులు కదిలిపోయినా కూడా నీలో మార్పు లేదు.
అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు కూడా ఆయన ప్రజలకు చెప్పిన దాఖలాలు లేవు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్దలే కూర్చుంటున్నారు, మెడలో గొలుసులు చైన్లు చదువు అంతా ఉంది, చప్పట్లు కొడతారేంటంటే బైక్తో ఢీ కొట్టిందంటే ఓ ప్రాణం పోతే ఓ బీసీది ప్రాణం పోతే చప్పట్లు కొడతారేంటంటే Right. ఎవరి మీద యుద్ధం చేస్తారు అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రేలాపనలు ఆలాపనలు ఈ పైత్యపు మాటలందరూ కూడా ప్రజలే అర్థం చేసుకోవాలి సార్. ఏ యుద్ధమో జరగదు, మళ్ళీ కూటమి విజయం సాధిస్తుంది. 3 రాజకీయ పార్టీలు ముచ్చటగా స్థానిక ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగిస్తాయి. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి గారు Right, sir. మరింత రైట్, చూద్దాం ఆయన పాదయాత్ర ఏంటో, ఆయన చేసే యుద్ధం ఎలా ఉండబోతుందో ఏపీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఇక మనం థ్యాంక్ యూ బాలకోటయ్య గారు అండ్ ఆనంద్ సాగర్ గారు.